ప్రతిరోజు ఏదో ఒక సమయాన్ని నిర్ణయించుకొని, దానియేలు లాంటి భక్తులు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. దావీదు రోజుకి 7 సార్లు స్తుతించేవాడు. బిజీ అని అనొద్దు, నేను బిజీగా ఉన్నాను, నాకు ఖాళీ లేదు అని అనొద్దు. ఎందుకు అన్ని పోగొట్టుకుంటున్నావు? ఈరోజు పోగొట్టుకుని సమృద్ధిగా ఉండవలసిన వాళ్ళు రిక్తులుగా మారడానికి కారణం ఏంటి? కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణాలు ఏమిటి? సంఘాలలో ఈరోజు సమాధానం లేకపోవడానికి కారణాలు ఏంటంటే, ప్రార్థించవలసిన కర్మేలు పర్వతం ప్రార్థించకపోవడం, ప్రార్థించవలసిన విశ్వాసులు ప్రార్థించకపోవడం, ప్రార్థన చేసే దైవ సేవకులు ప్రార్థించకపోవడం, ప్రార్థించే దైవ సేవకులు దేవుని సన్నిధిలో నిలబడకపోవడం. ఆ ప్రార్థించే సేవకులు ఈరోజు కనబడట్లేదు. సుకుమారంగా ఉండాలి, విలాసవంతమైన జీవితాన్ని జీవించాలి. అయ్యో నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు స్వస్థత లేదని సాకులు చెప్పడం కాదు. నీవు మరణ పడకలో ఉన్నా, రేపు చనిపోతామనన్నా, ఇంకో గంట సేపులో చనిపోతామన్నా కూడా నీకు ఒక ప్రేయర్ టైం ఉంటే ఆ టైంలో నీవు ప్రార్థన చేసి తుది శ్వాసాన్ని విడిస్తే నీ తుది శ్వాస విజయాన్ని చూస్తా. చెప్పండి కూడా మంది గట్టిగా, గట్టిగా హల్లెలూయా.